16వ శతాబ్దంలో దక్కన్ పీకభూమి యొక్క పచ్చని కొండల మధ్య ధన్యమైన పంటలతో కూడిన వ్యవసాయ భూముల్లో వీరేంద్రదేవ్ అనే యువ దూరదృష్టిగల రాజు పాలన సాగించాడు. ఆయన రాజ్యం వర్ధనపురం విద్య, శిల్పాలు, యోధులతో కళకళలాడేది. ఆయన తెలివితేటలు, దృఢనిశ్చయానికి పేరుగాంచాడు. గూఢచార్లు కాళదర్పణ్ సైన్యం ఉత్తర సరిహద్దులు దాటి వస్తోందని ధృవీకరించగానే వీరేంద్ర తన సభను సమ్మేళనం చేశాడు. ఆయన నమ్మకస్తుడైన మంత్రి ఆచార్య విశ్వనాథ్ రక్షణాత్మక వ్యూహాన్ని ప్రతిపాదించగా వీరేంద్రకి వేరే పథకం సిద్ధంగా ఉంది. మనం వాళ్లను మన గుమ్మాలు తాకడానికి ఎదురుచూడం, వీరేంద్ర ప్రకటించాడు. యుద్ధానికి ముందే మనం వారిని ఎదుర్కొనాలి. యుద్ధం కేవలం ఖడ్గాలపై కాకుండా తెలివితేటలపై నడిచింది. వీరేంద్ర సైన్యం 30,000 మంది, అయితే కాళదర్పణ్ సైన్యం 50,000 మందితో మించి ఉండేది. ఈ తేడాను సమానం చేయడానికి వీరేంద్ర గురిల్లా పద్ధతులను ఉపయోగించాడు. కట్టుదిట్టమైన అడవులు, వంకర నదులు ఆయుధాలుగా మారాయి. వీరేంద్ర సైన్యం రాత్రిపూట దాడి చేసి సరఫరా మార్గాలను నాశనం చేసి ఉదయానికి కనిపించకుండా పోయేది. అటు వర్ధనపురంలో రాణి సంయుక్త ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఆహారం, ఆయుధాలు, ప్రేరణ పెంచే పనిలో నిమగ్నమైంది. ఆమె స్వయంగా బాణాలు తయారీలో పర్యవేక్షించింది. యుద్ధభూమి నుండి తిరిగివచ్చిన గాయపడిన వారిని చికిత్స చేసింది. కొన్ని వారాల తర్వాత కాళదర్పణ్ ఓర్పు కోల్పోయాడు. ఆయన తన సైన్యాన్ని అమరకొండ లోయకు మార్చాడు. అక్కడ వీరేంద్ర పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆ లోయ సాదాసీదాగా కనిపించిన తవ్విన ఉరములు, బహిరంగంగా కనిపించని తూటాల వేళ్లు నిండి ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పుడు వీరేంద్ర యోధులు కాళదర్పణ్ సైన్యాన్ని లోయలోకి ప్రలభింపజేశారు. శత్రువులు ముందుకు కదిలినప్పుడు పాతిపెట్టిన ఉరములు కూలిపోయాయి. వాళ్ల క్రమాలు ధ్వంసమయ్యాయి. కొండల మీదనుంచి వీరేంద్ర బాణసంచా వర్షం కురిపించగా అటవీలోంచి వచ్చిన గుర్రపు దళాలు శత్రువులను చీల్చివేశాయి. రాత్రి కావడానికి కాళదర్పణ్ సైన్యం పూర్తిగా కొట్టుకుపోయింది. వీరేంద్ర యుద్ధభూమి నడిబొడ్డున కాళదర్పణ్ ఎదుటకు వచ్చాడు. ఆయన ఖడ్గం ఇంకా చేతిలోనే ఉంది. మొగ్గు చూపితే నీ ప్రజలను కాపాడుతాను, వీరేంద్ర శాంతంగా కానీ గట్టిగా అన్నాడు. కాళదర్పణ్ తన పరాజయాన్ని ఒప్పుకుని ఖడ్గాన్ని వదిలాడు. అమరకొండలో విజయంతో వీరేంద్ర దేవ్ చరిత్రలో అద్భుత వ్యూహకర్తగా, దయతో కూడిన పాలకుడిగా చిరస్మరణీయుడయ్యాడు. యుద్ధపు గాయాలు నెమ్మదిగా మాయం కాగా ఆయన రాజ్యం పుష్పించింది.